హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు వాక్య అంశము వల అనే అంశం కోసం ధ్యానం చేస్తున్నాం. వల అనేది మనందరికీ తెలిసినటువంటిదే. ఇది దేనికి ఉపయోగిస్తారు అనేది మనం గమనించాలి. వల అంటే కేవలం ఒకటే కాదు, అంటే మనం జాలర్లు చేపలు పట్టడానికి వాడే వల ఒకటే కాదు, కానీ ఈ పక్షులు పట్టడానికి వల అనేది ఉపయోగిస్తారు. జంతువులు పట్టడానికి కూడా వలను ఉపయోగిస్తారు. వల అనేది ఏదైనా మనకి అందుబాటులోకి, అంటే మన గ్రిప్లోకి రావడం కోసం ఉపయోగించేటటువంటిది వల. అలాగే ప్రియులారా, ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనిస్తే ఈ యొక్క చేపలను మత్స్యములను పట్టేటటువంటి వలగా మనం చూస్తున్నాం. ఈ జాలరులు అయినటువంటి వారు ఈ వలను వారు ఉపయోగిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ వలను అనేకమైన చేపలు ఇది మనము దానిని తీసుకోవడానికి ఉపయోగించేది. నేను మా సొంత ఊళ్ళో, అదే అమ్మాళ్ళు ఊళ్ళో నేను ఉన్నప్పుడు, చిన్నప్పుడు నేను చెప్పాను కదా అన్నీ అలవాటుని చేపలు పట్టడానికి వెళ్ళాను. ఎలా అంటే గ్యాలప్ తీసుకొని సింగిల్ నీడిల్ తీసుకొని కర్రకి కట్టుకొని ఆ మట్టిని తవ్వితే దాని నుంచి ఎర్రలు వచ్చి ఎర్ర పెట్టి చేపలు తెలియదు, కొత్తలో వానపాము మనకు తెలియదు కదా. అప్పుడు ఏంటంటే ఏమని కూడా వినేవాళ్ళు, ఈ ఆ లోపల నీటిలో నుంచి ఇళ్ళ కదిలిందనుకో తాడు చేప పట్టేసి ఉంటుంది అని అలాగంటే ఇలాగ కదులుతుంటే టక్కున ఇలా లాగేసి ఆ ముళ్ళు వచ్చి నాకు గుచ్చుకుపోయింది. చాలా బాగా అనిపించింది, చాలా బాధపడ్డాను. అయినా వదల తర్వాత నుంచి గెల వేసి ఒక్కొక్క చేప తర్వాత పట్టడం మొదలుపెట్టి ఇంటికి తీసుకెళ్తే ఒకటో రెండో అమ్మమ్మ పులుసు పెట్టేది. అలాగా, కానీ ఒక గేలానికి ఒక చేప వస్తుంది. కానీ నా పక్కన వలలేసే వాళ్ళు చూసేవాడిని. వాళ్ళు చూస్తే ఇది అనుకునేవాడిని, చిన్నోడిని కదా, ఇదేంటి నాకు ఒకటే వస్తుంది, వాళ్ళకి ఇన్ని చేపలు ఒకేసారి వచ్చేస్తున్నాయి, లాభం లేదు, నేను కూడా వల వేయాలనుకున్నాను. కానీ మనకంతా ఇంట్లో ఒప్పుకోరు. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ వల అనేది మనం చేపలు పట్టుకోవడానికి ఉపయోగించినటువంటిది. బైబిల్లో దేవుని వల, సాతాను వల కూడా ఉంది. రెండు వలలు బైబిల్లో మనం చూడగలం. అది దుష్టుని వల ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మనం ఎవరైనా సరే సాధారణంగా వింటూ ఉంటాం చాలామందిని, వాళ్ళు బలి వేసుకున్నారా అని అంటారు కదా. అంటే ఒక వ్యక్తిని మనం గ్రిప్లో పెట్టుకున్నప్పుడు మరో వ్యక్తి చెప్పే మాట ఏంటంటే భలే వల్ల వేసేసుకున్నావు అంటారు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా, లేకపోతే ఎవరైనా తెలిసిన వ్యక్తినైనా మన కంట్రోల్లో మన గ్రిప్లో పెట్టుకున్నప్పుడు భలే వల్ల వేసేసుకున్నాం అంటారు. అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తనను మన వైపుకు తిప్పుకోవడాన్ని, మన వైపుకు అవతల వ్యక్తిని లాక్కోవడానికి దానిని వల అంటారు. అలా లాక్కోవడానికి మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో, మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో దానిని వల అని అంటారు. అంటే తెలివి. అక్కడ ఉపయోగించేది జ్ఞానం. అవతల వ్యక్తిని ఎలా మాట్లాడాలి, ఎలా మన వైపుకు మళ్ళించుకోవాలి, ఎలా మన గుబ్బెట్లో పెట్టుకోవాలి అని ఆలోచించి చేస్తారు చూసారా, అలాంటిది వల. కాబట్టి అపవాది వల ఎలాంటిదంటే చాలా తెలివి కలిగింది, చాలా కుయుక్తి కలిగినటువంటి వల అపవాది వేసే వల. ఆ వలే ఆకర్షణ.
ఆ వలే ఆకర్షణ. ఈ అపవాది వల ఆకర్షణ అనేది మనము చూస్తున్నాం. ఏదైనా వనంలో ఎన్ని వృక్షాలు ఉన్నాయి కదా, ఏదైనా వనంలో సకల వృక్షాలు ఉన్నాయి. అన్ని వృక్షాలు అవి తినడానికి, ఫలించడానికి, అంటే అవి వీరు సేద్యపరిచి ఆ ఫల వృక్షాలను వారి యొక్క ఫలాలని వీళ్ళు పూజించాలి. అందుకు ఏర్పాటు చేయబడినవి. కానీ మధ్యలో ఉన్నటువంటి ఆ ఫలం ఏదైతే ఉందో ఆ ఫలము అది మంచి చెడ్డలను తెలివితేటలను ఇచ్చే ఫలం అని చెప్పి రాయబడింది. కాబట్టి ఆ ఫలము తినొద్దు అని చెప్పి దేవుడు చెప్పి ప్రత్యేకంగా దాని కొరకు అక్కడ ఏర్పాటు చేసినట్టుగా చూస్తాం. అలాంటప్పుడు ఆ ఫలమును తినకూడదని దేవుడు హెచ్చరిస్తే, ఇప్పుడు ఆ ఫలాన్ని తినేలా చేయడం కోసం అపవాది ఉపయోగించుకున్నటువంటి ఆ వల ఏంటి అంటే, ఒకటి మాటలు, రెండవది ఏంటంటే ఆకర్షణ. ఈ రెండు విషయాలు అక్కడ మనం గమనించాలి. ఇప్పుడు ఏ ఫలమును తినొద్దని దేవుడు చెప్పాడో ఆ ఫలం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అపవాది దేవుడు ఏది చెయ్యొద్దు అని చెప్పాడో అదే చేయిస్తాడు మనతో, అదే మనతో చేయిస్తాడు. దేవుడు ఏం చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడో అదే మనతో చేయిస్తాడు. అది అపవాది యొక్క టార్గెట్. అది అలా మనతో చేయించడం కోసం వాడు ఎన్నో ప్రయత్నాలు చేసి వలలు వదులుతుంటాడు. ఇక్కడ అబద్ధాలు దేవుడు తినవద్దన్నాడా? ప్రశ్నించుట. మొదట ఏం చేశాడు? ప్రశ్నించాడు. ప్రశ్నించి తర్వాత ఏం చేశాడండి? అబద్ధాలు చెప్తున్నాడు. మొదటిగా ప్రశ్నించడం, తర్వాత అబద్ధాలు చెప్పడం, తర్వాత ఆశ చూపిస్తున్నాడు. ఆశ. మొదటేమో దేవుడు ఈ పండు తినొద్దన్నాడా? అవును, తినొద్దన్నాడు. ఏమవుతుంది అంటే, తింటే మేము చచ్చిపోతాం. లేదు, మీరు తింటే మీరు దేవతలాగా పిలుస్తారు. ఆ మాట విన్నప్పుడు ఆకర్షణ, అబద్ధాలు, అలాగే ఆకర్షించడం, ఆశ చూపించడం. ఆశ ఏమిటి? ఆ ఆశ తామున్న స్థానం నుండి మరొక ఉన్నతమైన స్థానాన్ని చూపించేదే ఆశ. అందుకని ఈ లోకంలో మనల్ని శోధించేది ఏంటి అంటే నేత్రాశ, శరీరాశ, జీవగుండంలో. వీటిని జయించాలట క్రైస్తవుడు. అపవాది ఈ లోకంలో మన మీదకి వేసే వల ఏంటి అంటే నేత్రాశ, శరీరాశ, జీవగుండంలో. ఇప్పుడు ఈ మూడు అక్కడ జరుగుతున్నాయి. ఏదైనా వనంలో జరిగేది ఈ మూడు. ఆదాము అవ్వలకు చూపించింది ఈ మూడే. అదేంటి అంటే, ఇక్కడ చూడడానికి రమ్యమైనదిగా కనిపిస్తుంది, చూపు మళ్ళిస్తున్నాడు అనమాట, ఆకర్షణ. అలాగే అది శరీరాశ, తినమని ప్రేరేపించేది. అది శరీరాశ, తినమని ప్రేరేపించేది శరీరాశ. అలాగే అక్కడ తమకు ఆశ చూపించడం ఏంటంటే, తమ యొక్క స్థానాన్ని మరింత పెంచుతున్నట్లుగా ఆశ చూపించడం అన్నమాట. ప్రమోషన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్ ఇస్తామంటే మాకు వద్దండి ప్రమోషన్ అంటే వాళ్ళు ఉంటారండి ఎవరైనా? రిటైర్మెంట్ ఎండింగ్ స్టేజ్లో ఇంకా 1 year ఉందనగా కూడా, 6 months ఉందనగా కూడా ప్రమోషన్స్ ఇచ్చేస్తారు. మా బావగారు ఆయన ఎంఈఓగా చేస్తున్నాడు. ఆయన ఇంకా 6 months ఉంది, ఆయన కన్నారట డిఏఓగా చేసేస్తాం అన్నారట. ఇంకెందుకు 6 monthsలో అంటే చెప్తున్నాను. ఎందుకంటే ప్రమోషన్స్ అనేసరికి ఎవరికైనా ఇష్టమే. అలాగే పదవులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదండి? ఇద్దరు యవనస్తులు 2 గుంపులుగా ఉండేవాళ్ళు. ఆ 2 గుంపులు వాళ్ళు కూడా ఈ వాడితో మాట్లాడితే వీడితో బాధ, వీడితో మాట్లాడితే ఆయనతో బాధ. ఇలా ఉండి ఈ గొడవలు ఇవన్నీ ఇలా ఉండి ఇలా ఉంటే ఏం జరిగిందంటే, పాస్టర్ గారు ఈయనతో మాట్లాడితే వాళ్ళతో బాధ, వాళ్ళతో మాట్లాడితే వీళ్ళతో బాధ.
ఇక ఏం చేయాలి పాస్టర్ గారికి అర్థం కాదు. రెండు వర్గాలు ఉన్న చోట పాస్టర్ గారు నలిగిపోతాడు ఎక్కడైనా ఖచ్చితంగా. అటు ఇటు ఏం చేస్తారు, ఈయనతో ఉంటే ఆయనతో పాటు, వాళ్ళతో ఉంటే వీళ్ళతో పాటు, అలాగే ఇద్దరు యవనస్తులు బాగా ఏడ్పించేస్తున్నారు పాస్టర్ గారు. ఆయన ఇంకా తట్టుకున్నాడు శివరాజ్ గారికి. వీళ్ళిద్దరిని ఎలాగోలా కలిపేయాలని ఏం చేశాడంటే ఇద్దరిని కలిపేశాడు. ఇద్దరిని చెప్పండి గొడవలు ఏం చేసిందమ్మా, ఇద్దరిని కలిపేశారు పాస్టర్ గారు. అమ్మయ్య పోన్లే, అమ్మయ్య వీళ్ళిద్దరు కలుసుకున్నారు, ఇక నా మనసు ప్రశాంతంగా ఉంది అనుకున్నారు అయ్యగారు పాస్టర్ గారు. తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ ఏకమైపోయారు. వీళ్ళిద్దరూ ఏకమై మళ్ళీ మొదలెట్టారు పాస్టర్ గారు. వీళ్ళిద్దరూ ఏకమై పాస్టర్ గారు పోయి మొదలెట్టేశారు. ఏమిరా అంటే వాళ్ళిద్దరి మధ్య కమిట్మెంట్ ఒకటి ఉందంట. ఏంటో కమిట్మెంట్ అంటే, అరే నేను సెక్రటరీ అవుతాను, నువ్వు మాత్రం ఏం చేయాలి తెలుసా, నాకు సపోర్ట్ చేయను, నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నేను సెక్రటరీ అవుతాను అని ఇద్దరు అదే ఎంత కొట్టేసుకుని ఇద్దరు కలిసి ఎలా ఉండేవారంటే అలాంటి వాళ్ళు ఇద్దరు కలిసి మళ్ళీ ఏకమైపోయారు, కమిట్ అయిపోయారు. వాడినంటే ఈడొప్పుకోవట్లేదు, వీడంటే ఆడపోయాడు. అంత కమిట్ అయిపోయి చివరి గారికి పాస్టర్ గారి మీద పడిపోయారు. ఏమిరా అంటే రహస్యం బయటపడింది ఏంటంటే సీక్రెట్ పదవుల కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది కూడా ఏం చేస్తాడు అంటే ఈ జీవపు డంబాన్ని చూపిస్తాడు. మనం పొగడకపోతే బాధ, కొంతమందికి పొగడపోతే మరీ దారుణం ఉంది. పొగడకపోతే పదవులేంటి పిలవాలి, పాస్టర్, రెవరెండ్, డాక్టర్, బిషప్ అని పిలవాలి. పాస్టర్ గారిలో కూడా నాకు నా డిగ్రీలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటాయి. అయినా ఎక్కడ పిలిచినా కూడా నాకు మ్యారేజ్లో పిలిస్తే నా డిగ్రీలు ఇవ్వద్దని చెప్తాను. నాది ఎంఎస్సి సైకాలజీ, బీటీహెచ్, నెక్స్ట్ హెచ్డబ్ల్యూ, సాఫ్ట్వేర్ అన్నీ ఉన్నాయి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. అన్నీ వద్దు, నాకు ఏమొద్దు, రెవరెండ్ ఆనందవరం, కాకినాడ అంతే చెప్తానంతే. ఇష్టం ఉండదు నాకు. స్టేజ్ మీదకి పిలవకపోతే ఏమైపోయింది, ఎందుకు పిలవలేదు అనేటటువంటి ఒక రకమైన అంటే డంబంగా ఉండడం కోసం మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది చూపించేది మనల్ని పడగొట్టడానికి, మనల్ని నాశనం చేయడానికి అదే. అందుకని అపవాది ఇక్కడ చూపించేది అదే. ఏంటో తెలుసా, ఇదిగో నువ్వు ఎలా ఉంటావు తెలుసా, నువ్వు ఇదే కాదు, నువ్వు దేవతల్లాగా ఉంటావు, మీరు దేవతల్లో వెలిసిపోతారు మీరు అనే ఆశ చూపించేసరికి ఏం చేశారండి, వెంటనే వారు ఆ ఫలమును కోసుకొని ఆ ఫలమును తిని తన భర్తకు ఇచ్చింది. ఇద్దరూ కూడా మరి పాపములో పడిపోయి, అనగా ఆజ్ఞాతిక్రమాన్ని ఎప్పుడైతే చేశారో వారి జీవితంలో శోధనకు వారు గురై, ప్రియులరా, మన ప్రపంచ దేశంలో ఉన్న మానవాళికి శాపాన్ని కొని తెచ్చారు. అందుకే అపవాది యొక్క వల అది ఆశ చూపించేదిగా ఉంటుంది, అలాగే ఆకర్షణీయముగా ఉంటుంది, అలాగే డంబాన్ని మనకి చూపిస్తుంది, మనకి ప్రేరేపిస్తూ ఉంది. దానివలన ఏంటి అంటే, దాని ఫలితం ఏంటి అంటే మనకి నిత్యమైనటువంటి నాశనమే. బైబిల్లో అనేక విషయాలు మనం చూడగలం. మూర్ఖుల యొక్క వితర్కములు ఎక్కడైతే ఉంటాయో అది కూడా అపవాది యొక్క వల, అది కూడా అపవాది యొక్క తంత్రము అని చెప్పి బైబిల్లో రాయబడుతుంది. ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 25-26 వచనాలు, 25-26 వచనాలు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారి మనస్సును మారు మనస్సు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి, ఎవరి ఊరిలో నుండి, సాతాను ఊరిలో నుండి. సాతాను ఏమేశాడని అర్థం, అక్కడ వల వేశాడు అని అర్థం. సాతాను వలలో చిక్కుకున్నారని అర్థం. ఇప్పుడు సాతాను వేసిన వలలో చిక్కుకున్నారు, ఆ ఊరిలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి వారిని ఏం చేయాలి, చెరపట్టిన
వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకోవాలి. వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకోవాలి అంటే అపవాది వేసినటువంటి ఆ ఉరి, ఆ వలలో చిక్కుకున్నది ఎవరు? లోకస్తుల కాదు, దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు, సంఘములో బిడ్డలు ఏం చేశారట? ఆ ఊరిలో చిక్కుకున్నారట. వారు ఏ క్రియలు కలిగి ఉన్నారో దానిని గురించి యవనస్తులతో మాట్లాడుతూ చెప్తున్నాడు 22వ వచనంలో, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవద్ద కూడా నీతిని, విశ్వాసం, ప్రేమను, సమాధానము వెంటాడుము. నేర్పులేని మూర్ఖుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించును. అట్టి వారిని కాదు కానీ అట్టి వాటిని విసర్జించు అని చెప్పాడు. దేనినండి? నేర్పులేని మూడుల వితర్కములు చేసేటటువంటి వారు. ఈ యొక్క వారు ఏం చేస్తారు అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి ఉండదు. కాబట్టి ప్రియులారా, వారు వితర్కములుగా ఉంటారు. వారు గొడవలు అంటే వారి యొక్క జగడములు కలిగిస్తారు. తర్వాత వారు మూఢత్వాన్ని వ్యక్తపరుస్తారు. వీళ్ళందరూ కూడా ప్రియులారా మరి ఈ యొక్క అపవాది యొక్క ఆ ఉరిలో ఉన్నవారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానిని బట్టి ఏమవుతుంది అనంటే గలిబిలి అనేది ఏర్పడుతుంది. అందువలన అపవాది ఉరిలో చిక్కుకున్నటువంటి వారిని మనం విడిపించాలి. అంటే సంఘ బిడ్డల్ని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మంచి మార్గంలోకి వాళ్ళని నడిపించుకోవాలి. వాళ్ళని వదిలేయకూడదు, వాళ్ళని ధిక్కరించకూడదు, వాళ్ళని తోలనాడకూడదు. వాళ్ళని ఏం చేయాలంటే ప్రేమతో దేవుని వైపుకు వారిని మళ్ళించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఎవరి ఉచ్చులో ఉన్నారు? అపవాది యొక్క ఉచ్చులో ఉన్నారు. అందుకే వారు మూర్ఖంగా ఉంటారు, రకరకాల అలవాట్లతో ఉండొచ్చు, రకరకాలుగా మాట్లాడొచ్చు. ఏది ఉన్నా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారిని ఏం చేయాలంటే సాత్వికముతో ఏం చేయాలి? శిక్షించుచు జగడమాడక అందరి ఏడల సాధువుగా బోధింప సమర్థుడుగా కీడును సహించువానిగా ఉంటే అప్పుడు వారి ఉచ్చులో నుండి వారిని మనము లాగినట్టు అవుతాం. అందుకని ఇక్కడ హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాడు. రెండవదిగా గర్విష్ఠులు, భక్తిహీనులు అని రాయబడుతుంది. గర్విష్ఠుల ఉచ్చు, భక్తిహీనుల యొక్క ఉచ్చు అని రాయబడుతుంది. పిల్లరా, కీర్తన గ్రంథము 140వ కీర్తన 4-5 చరణాలు మనం ధ్యానించుదాం. 140వ కీర్తన 4-5 చరణాలు. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపు. బలాత్కారం చేయవారి చేతిలో నుండి రక్షింపు అంటే అపవాది ఉచ్చు కలిగిన వారు ఎవరు అని అంటే భక్తిహీనులు అపవాది వల. భక్తిహీనులు అపవాది వల. అలాగే గర్విష్ఠులు అపవాది యొక్క వల. వారు ఏం చేస్తారు? ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నాడు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు, త్రోవ ప్రక్కన వల పరీక్ష ఉన్నారు, నన్ను పట్టుకున్నట్టుకై ఉచ్చులను ఒగ్గి ఉన్నారు అంటాడు. అంటే వీరు ఈ భక్తిహీనత కలిగినటువంటి వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది మంచి వారిని, నీతిమంతులను ఏం చేస్తారంటే వాళ్ళు కూడా తమ మార్గంలోకి తెచ్చుకోవాలని చూస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి ఆ భక్తిని చెడగొట్టాలని చూస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి ఆ వినయము, విధేయతను చెడగొట్టాలని చూస్తూ ఉంటారు. ప్రియులారా, ఏదో ఒక రీతిగా వారు మనుషుల్ని రెచ్చగొట్టడం. ఏమండి, మనం ఎందుకు ఎందుకు ఈ గొడవలొద్దు, మనం ప్రశాంతంగా ఉందాం అని దేవుడి వాక్యాన్ని బట్టి మనం ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే రెచ్చగొడుతూ ఉంటారు. వాళ్ళు చేసే పని భక్తిహీనుల యొక్క పని అంతే. అందుకే మన యొక్క దేశంలో ముఖ్యంగా గమనించండి, క్రైస్తవులుగా మనల్ని ఎక్కువగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చాలామంది చేస్తూ ఉంటారు.
ఇప్పుడు క్రైస్తవులలో కూడా రెచ్చిపోయి నానా బీభత్సంగా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఏమండి, తూర్పుగోదావరి క్రిస్టియన్ జిల్లా, పశ్చిమ గోదావరి క్రిస్టియన్ జిల్లా, గుంటూరు క్రిస్టియన్ జిల్లా, ఇలా మనం కూడా మాట్లాడడం ద్వారా ఏమవుతుందంటే మనం కూడా వాళ్ళని రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఇది అందరి జిల్లా, మంద కాదు కదా. అంటే అనవసరమైన విషయాలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అవతల వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మనం ప్రశాంతంగా ఉన్నాం. తగిన సమయం వస్తుంది, దేవుడే తగిన రీతిగా సమాధానం చెప్తాడు. కానీ ఇప్పుడు మనం రెచ్చిపోయి వాళ్ళగా ప్రవర్తిస్తే ఆ దేవుని యొక్క నామానికి ఎంతో అవమానం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి గుర్తించుకోవాలి. గర్విష్ఠులు, భక్తిహీనులు వాళ్ళు చేసే పని ఏంటంటే మనల్ని లాగడానికి వాళ్ళు ఉచ్చులు వండుతారు, అనేక రీతులుగా వారి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి జీవించాలి. ప్రియులారా, ఈ అపవాది యొక్క వల ఎలా ఉంటుంది అంటే గర్విష్ఠులను ఉపయోగించుకుంటాడు, భక్తిహీనులను ఉపయోగించుకుంటాడు, ఆశలు చూపిస్తాడు, డంబమును చూపిస్తాడు. ప్రియులారా, అనేకమైనవి ఆకర్షణ కలిగిస్తాడు. ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. వాక్యంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు సొలొమోను మహాజ్ఞాని. ఆయన ఈ అపవాది దేనిని ఉపయోగించుకుంటాడు అని అంటే ఒక స్త్రీని ఉపయోగించుకుంటాడట. ఆమె యొక్క మాటలు ఒక ఉచ్చులాగా ఉంటాయట. అది ఏ స్త్రీ అంటే అపవిత్రమైన స్త్రీ. ఆమెను గురించి ప్రసంగి వ్రాస్తాడు 7వ అధ్యాయం 26వ వచనం. 7వ అధ్యాయం 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అబ్బా, ఎంత భయంకరమైన లోతైనటువంటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించేటటువంటి మరణము కంటే ఎక్కువ దుఃఖం ఇంకా ఏది అయ్యా అంటే చూడండి, అది వలల వంటిది. ఎలాంటిదండి? వలల వంటిది, ఇంకా గురుల వంటిది. ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. ఇది అతి భయంకరమైన ప్రమాదకరమైనటువంటి స్త్రీ. ఏమండి, ఈ స్త్రీ మనస్సు ఎలా ఉంటుంది? ఈ స్త్రీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ప్రియులారా, ఆమె వలవలే ఉంటుంది. వలను మనము పక్షులు లేకపోతే ఆ మత్స్యములు పట్టుకోవడానికి దాన్ని ఉపయోగిస్తాం కదా. అలాగే ఈ స్త్రీ కూడా ఏం చేస్తుందట? తన మాటల చేత, లాలన మాటల చేత అనేక మందిని పాడు చేస్తుందట. అనేక మందిని తన వలలోకి చిక్కించుకుంటుంది అన్నమాట. అందుకనే ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే తప్పించుకుందరు దృష్టికి, దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు అని తెలియజేస్తున్నాడు. ఈ బైబిల్లో ప్రతి మాట కూడా జరిగిన దాని గురించి, జరగబోయే దాని గురించి, పిల్లరా జరుగుతున్న విషయాల గురించి, అన్నిటి గురించి క్లియర్గా బైబిల్ మనకి వివరిస్తూ ఉంది. అంటే ఏం మాట్లాడతారో కూడా అన్నీ కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి అందరూ బాగా పాడైపోయారు. బాగా ప్రతిదీ తెలిసిపోతుంది అందరికీ, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ తెలిసిపోతుంది. వీటిల్లో అనేకమైనటువంటి విషయాలు మనుషులు పిల్లరా మాటలు చదివో. మాకు అక్కడ ఒక వైజాగ్లో ఒక విశ్వాసం, ఆమె దేవుడు నమ్ముకుంది, పిల్లలు దేవుడు నమ్ముకోలేదు. తర్వాత ఏమైందంటే వాళ్ళ పిల్లలు ఫేస్బుక్లో ఎవరో ఒక అమ్మాయితో పరిచయం అయిందన్నమాట. అమ్మాయి ఫోటో పెట్టింది, చాలా అందంగా ఉందట. అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, రాజులు కనబడ్డ అనమాట. చాలా అందంగా ఉన్నాడు అబ్బాయి, హైటు బాగున్నాడు, తెల్లగా. అవతల అమ్మాయి ఫోటో పెట్టింది ఫేస్బుక్లో, చాలా అందంగా మాటలు, ఈ చాటింగ్లు అనమాట. ఇక నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఇలాగా రకరకాల మాటలు. నీ మాటలు చాలా బాగుంటాయి, నీ వాయిస్ విన్నాను, ఏమండి అబ్బా మీ చూపు చాలా బాగుంది, ఇవన్నీ మాట్లాడినాయంటే అలాగలాగే ఇద్దరు కలిపి చాటింగ్లోనే
ఆయన ఎలా ఉంటాడో ఈవిడికి తెలియదు, ఈయన ఎలా ఉంటాడో ఆవిడికి తెలియదు. ఇద్దరు చాటింగ్లు చేసుకున్నారు. నేను వస్తాను, నన్ను పెళ్లి చేసేసుకోవాలి, నేను పెళ్లి చేసేసుకోవాలంటే సరే అని చెప్పేస్తాను. సరే అని పలానా ప్లేస్ చెప్తే ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లో ఈయన ఎదుగుతున్నాడు ఫోటో చూసుకొని, ఎలా ఉంటుందని. ఈయన దగ్గరికి వచ్చి నిలబడిందంట. ఈయన దగ్గరికి వచ్చి నిలబడితే, ఎవరు నువ్వు అంటే, గుర్తుపట్టలేదు నన్ను, నేనే. నువ్వా? ఫోటోలో ఒకలాగున్నావు, ఇప్పుడు ఒకలాగున్నావు, ఏంటి ఇది? అమ్మో లేదు, ఇది మోసం అన్నాడు. మోసం ఏంటి? నేను ఫోటోలో స్టేటస్ పెట్టుకున్నాను తప్ప అది నా ఫోటో అని నేను చెప్పానా? నువ్వు నాతో చాటింగ్ చేసావు, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చేస్తాను, నువ్వు చేసుకుంటావా లేదా అని పట్టుబట్టితే మహాతల్లి ఎలా ఉందంటే, గాలిస్తే ఎగిరిపోయేలాగా మొత్తం డొక్కుపోయి, ఏమండి మొత్తం పళ్ళు అన్ని కళ్ళు బయటకు వచ్చేసి అతి భయంకరంగా ఉంది మహాతల్లి. ఆ తల్లిని అలాగా చచ్చినట్టు పెళ్లి చేసుకోక తప్పలేదు, చేసుకొని అలాగే నరకం అనుభవిస్తూ ఉన్నాడు ఇప్పటికీ కూడా 5 సంవత్సరాల నుంచి. పిల్లరా, అపవాది అలా కొందరిని ఉపయోగించుకొని మోసపు మాటలు చెప్పి వలలో చిక్కించుకుంటాడు. మనం కూడా అలాగే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం కూడా పడిపోతూ ఉంటాం. అపవాది తంత్రములను ఎరిగిన వారమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, భయం కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ అపవాది ఆ ఉచ్చులో నుండి మనల్ని విడిపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనం కూడా ఒకప్పుడు రకరకాలమైనటువంటి ఆ పాపముల చేత మనం నిండి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాటిని వదులుకొని ప్రభువుని కలిగి మంచి మార్గంలో మనం జీవిస్తున్నామంటే ఆ ఉచ్చులో నుంచి దేవుడు మనల్ని ఆ వలలో నుండి బయటికి లాక్కొచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆయన మనకి తెలియచేసే మాట, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది అందుకే, బంధకముల నుండి మనల్ని విమోచించడానికి వచ్చారు యేసు ప్రభువారు. సాతాను కట్ల నుండి విమోచించడానికి వచ్చారు యేసు ప్రభువారు. మనల్ని ప్రియులారా రక్షించి ఆయన నిత్యమైనటువంటి రాజ్యములో చేర్చుకోవడానికి వచ్చారు. అందుకని ఆయన మొదట ఎంచుకున్నది ఎవరిని అంటే ఆయన జాలర్లనే ఎంచుకున్నాడు. ఆయన వాళ్ళందరూ కూడా చేపలు పడుతుంటే తమ వలలు బాగు చేసుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభువారు పిలిచారు, రండి నా వెంబడి రండి, మీరు చేపలు కాదు, నేను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. ఎందుకు మనుషులను పట్టాలి? మనుషులు పట్టే వల కింద ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు పట్టాలంటే అపవాది తాను వలను వండుతున్నాడు, వారిని పాపములు పడవేయడానికి, వ్యభిచారులు పడేయడానికి, వారిని దొంగలుగా మార్చడానికి, వారిని హంతకులుగా మార్చడానికి, వారిని మూర్ఖులుగా మార్చడానికి, విగ్రహారాధకులుగా మార్చడానికి, వారిని భయంకరమైనటువంటి పాపములో నాశనం చేయడానికి అపవాది అనేక రకాలుగా ఉచ్చులోడుతున్నాడు, వలలు వేస్తూ ఉన్నాడు. వాని వలలో చిక్కుకోకుండా మన ప్రజలందరినీ కూడా ఏం చేయాలి? చిక్కుకున్న వారిని విడిపించాడు, చిక్కుకోబోతున్న వారిని కూడా మీరు విడిపించాలి. అందుకు నేనిచ్చేటటువంటి వల వేయండి అక్కడ, ఈ వలలోకి లాక్కురండి. ఈ వల ఏంటంటే పరలోక రాజ్యం. ఈ వల ఏంటి? ఈ వల ఏంటండి? పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యమును గురించిన సువార్త ప్రకటించండి. నశించిపోతున్న అనేక మందిని నా వైపుకు తీసుకుని రండి. మీరు చేపలు పడితే ఈ లోకములో మీరు బ్రతుకుతారు, మీ కుటుంబం బ్రతుకుతుంది, మీరు సంపాదించుకుంటారేమో. కానీ మీరు మనుషులను పట్టుకుంటే, మీరు మనుషులను పడితే పరలోకమందు వారిని జీవంలోనికి వారిని ప్రవేశింపజేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన కోరుకున్నది అదే, మీరు రండి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు కోరుతున్నారు. ప్రియ సోదరులారా, ఈ రోజున మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఒకవేళ ఇంకా మనలో సాతాను వలలో ఒకవేళ మనం ఇంకా ఉన్నట్లయితే, దావీదు ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన, దేవా ఆ అపవాది యొక్క వలలో నుండి నన్ను విడిపించుమని దావీదు ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. అలాగే ప్రియులారా, పడకుండా ఉండమని ప్రార్థన చేయాలి. అదే కదా యేసు ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పించారు. పరలోక ప్రార్థన నేర్పించింది అదే కదా. ఏమండి, మనము
ఆ శోధనలలో పడకుండానట్లు మనల్ని కాపాడమని ప్రార్థన చేయాలి. పడిపోకుండా ఉండేటట్లుగా దేవుని అడగాలి. పడకుండా ఉండడం కోసం ఒకవేళ పడినట్లయితే ఆ ఉచ్చుల నుండి నన్ను బయటికి తీసుకుంటామని ప్రార్థన చేయాలి. అలాగే మనం అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగిన వారమై వారిని ఒక్కొక్కరిని ఈ పరలోకపు వలలోకి తీసుకొని రావాలి. పేతురు వల విసిరాడు. ఫస్ట్ ఆయన వల విసిరాడు. ఏ వల విసిరాడు? చేపలు పట్టే వలను విసిరాడు. ఆ వలకి ఎన్నో చేపలు వచ్చాయి. వాటి ద్వారా బ్రతికారు, హ్యాపీగా ఉన్నారు. మధ్యలో యేసయ్య పిలవగానే యేసయ్యను వెంబడించాడు అన్ని వదిలి. మధ్యలో కొంచెం బాధ కలిగింది. వీళ్ళకి అడిగారు, ప్రభా నిన్ను వెంబడిస్తున్నాం, సమస్తాన్ని వదిలిపెట్టి మరి మాకేంటి లాభం అని అడుగుతారు. ప్రియులారా, నా కోసం ఏం పోగొట్టుకున్నారు? అవన్నీ పరలోకంలో మీరు ఎన్నో రెట్లు పొందుకుంటారయ్యా, మీరు భయపడద్దు అని ప్రభువు చెప్పారు. తర్వాత నిలబడ్డాడు, స్థిరపడ్డాడు. తర్వాత పెంతెకొస్తు దినాన్న ఒక వల విసిరాడు. ఎన్ని చేపలు పడ్డాయి? 3000 మనుష్యులు చేపలు ఆ వలలోకి చిక్కుకున్నాయి. ఇప్పుడు ఆ మనుష్యులు అనేటటువంటి చేపలను ఆయన విసిరిన పరలోక ఆ మారు మనసు సంబంధమైనటువంటి సువార్త అనే వలాన్ని విసిరిగానే ఆ వలలోకి వచ్చి ప్రియులరా ఇప్పుడు పరలోకములో జీవములోనికి వారందరినీ కూడా నడిపించాడు. మరి మనం కూడా అలా కావాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఎంతమందికి సువార్త చెప్తున్నాం? ఎంతమందికి మన సాక్ష్యాన్ని చెప్తున్నాం? ఎంతమందిని మన ప్రభు చెంతకు మనం నడిపించగలుగుతున్నాం? మన చోటే అవసరం లేదు, మనం ఉన్న చోటే, మన పక్కనే అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నా, వాళ్ళు ఏ చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక్కసారి సువార్త ప్రకటిస్తే వారు ఏదో ఒక దినాన ఆ వాక్యము సువార్త సాక్ష్యం ఫలిస్తుంది, పట్టుకుంటుంది ఖచ్చితంగా. అప్పుడు వారు ఎక్కడున్నా కూడా వారు నిన్ను గుర్తుపెట్టుకో అవసరం లేదు, కానీ వారు దేవుని గుర్తుపెట్టుకొని ఎక్కడైనా సరే ప్రభు చెంతకు చేరితే చాలు. అదే ప్రభు కోరుకుంటున్నది. ఆ వల విసిరేవారిగా, జాలర్లుగా మనందరిని పిలుస్తున్నాడు. ఒక పాస్టర్ గారే కాదు, విశ్వాసులు అందరూ కూడా మనుషులు పట్టే జాలర్లుగా మార్చబడాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ వల అంటే పరలోకం. ఆ పరలోకపు వలలోనికి మనము కూడా చేరి సేఫ్గా లాంగ్ లైఫ్, శాశ్వతమైనటువంటి ఆ నిత్యమైనటువంటి జీవితంలో మనం కూడా నిత్యము దేవునితో కలిసి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు ఈ మాటలు దీవించడం గాక. ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ తల్లి, అపవాది వల భయంకరమైనది, నాశనానికి నడిపిస్తుంది. వాని వలలోకి చిక్కితే మనల్ని చంపేస్తాడు, నాశనం చేస్తాడు. వాని వలలోకి చిక్కితే శాపాలతో నింపేస్తాడు. వాని వలలోకి చిక్కితే మనము, మన కుటుంబము, మన యొక్క దేశం సమస్తం నాశనం అయిపోతుంది. అందుకే ఆదాము అవ్వలు అపవాది వలలో చిక్కుకోవడం వలన, వాని మాటలు వినడం వలన దేశములకు, ప్రపంచానికి శాపాన్ని తెచ్చారు. ఆ శాపమే నేడు వెంటాడుతుండగా ఆ శాపం నుండి విడిపించడానికి యేసయ్య వచ్చాడు. ఆ బంధకాల నుంచి విడిపించాడు. ఆ వలలో నుండి మనల్ని విడిపించాడు. భక్తిహీనత అనే వలలో నుండి విడిపించాడు. ఇప్పుడు ఆయన వలలోనికి మనము చేర్చబడ్డాం. ఇంకా ఆ వలను విసిరమంటున్నాడు. మనుషుల పట్టే జాలర్లుగా మనల్ని సిద్ధపడమంటున్నాడు. ప్రకటించుదామా ప్రభువుని గురించిన సువార్త? పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఏకీభవించుదాం. సర్వ సృష్టికర్త నిఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఎంతవరకు ప్రభా నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచి ఆయన సాయంకాల సమయంలో నీ సన్నిధానంలో ఆయన తండ్రి ప్రభా యొక్క శిలువ ధ్యాన కూటంలో పాల్గొనడానికి ఆయన నీవు మాపై చూపిన కృపను బట్టి, నీ దయను బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు తండ్రి నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాడు. కుటుంబాలన్నింటినీ దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఇంకా ఎందరైతే రాలేని స్థితిలో ఉంటున్నారో ఆయన వారికి మరొక సమయాన్ని, ధర్మాన్ని మీరు వారికి అనుగ్రహించిన వేడుకొంచున్నాను. ఆయన ఇంతవరకు ప్రభా నీ దాస్తు నిలబెట్టుకొని మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు.
ఇదిగో తండ్రి ప్రభా నాయన సాతానుడు నాయన తండ్రి వేసేటటువంటి ఆ వలలో ఆ ఉచ్చులో మేము నాయన తండ్రి నాయన చిక్కుకొనుకున్నట్లుగా నా తండ్రి ప్రభా నీ సహాయం నాకు మాకు దయచేయమని వేడుకొంచున్నాను. ముఖ్యంగా తండ్రి నీకు ఇచ్చినటువంటి రక్షణని ఆ యొక్క నేను వలలో తండ్రి ప్రభా ఆయన మేము చిక్కుకున్న వారమై అనేక మందిని ఆయన నీ యొక్కకు నడిపించడానికి నీ సహాయం దయచేయండి. ఆయన తండ్రి పరలోక రాజ్యము నాయన ప్రభా అయినా తండ్రి ప్రభా నేను వాళ్ళతో మీరు పోల్చినారు తండ్రి. ఆయన తండ్రి ఆ యొక్క నుంచి రాజ్యంలో అనేక మందిని ఆయన నడిపించడానికి తండ్రి మాకు సహాయం చేయమని పెట్టుకుంటున్నాను. ఆయన తండ్రి మేము ఏ స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని దినదినము తండ్రి ప్రభా నీ ఎదుటనైనా ఆయన మమ్మల్ని మేము సరి చేసుకొని నీళ్ళ ముందు కొనసాగడానికి నీ కృప దయచేయమని యేసు నామమున పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.